సత్యనారాయణ ఏం చేస్తుంటావు? ఏ పప్పాయ వ్యాపారం. పప్పాయ వ్యాపారం బాగా జరుగుతుందా? అదే పర్వాలే, ఒక రకంగా పోతుంటది. ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం పాలన? కొత్త ప్రభుత్వం పాలన ఏముంది, నేను ఏంటిలో సున్నా అంతంగా బాయ్. పింఛన్లు పోయినాయి, పిల్లలు పడిపోయింది, అన్నీ పోయినాయి. రైతు భరోసా బాయా, ఏంటిలో అన్ని సున్నాయి. మేము నియోజకవర్గం ఉన్న సీఎం ఉన్నప్పుడు జరిగినాయి అన్ని. అప్పుడు అన్ని కరెక్ట్ గా జరిగినాయి. ఇల్లు ఇచ్చినాడు, అన్ని జరిగినాయి కదా. అవునా? పిల్లలు అమ్మబడి వేసినాడు, అన్ని వేసినాడు. అప్పుడు అన్ని పింఛన్ కానీ వచ్చింది నాకు. ఇప్పుడు పింఛన్ మీద పింఛన్ పోయింది, తీసేసినాడు. ఎందుకు? ఏంటి తక్కువ ఉండయి. నేను యాక్సిడెంట్ జరిగితే పెట్టినాను, నాకు బళ్ళు ఇరిగిపోయినాయి, కూర్చోలేను, లేలేను, నేను తీసేసాను. పింఛన్ తీసేసారు. బాధ అనిపిలా? ఏం చేయాలి సార్, ఇంకా బాధ అంటే. మరి మీ ఎమ్మెల్యే చెప్పకూడదు? ఎమ్మెల్యే మాకు దొరుకుతారు చెప్పను. ఇటు బాయా బాయ్ చెప్తావు అంతే. జగన్ సారా ఇటు పోయినాడు, నిన్న పోయినాడు. నిన్నపోయిందా? కలిసిన ఎప్పుడన్నా? అప్పుడు కలుతాను, ఇప్పుడు కలుతాను సార్. సీఎం అయినా దొరకలే నాకు. దొరకలే అప్పుడు దొరుకుతున్నాడు బాగా. వాళ్ళ నాన్న పాలన బాగా, వాళ్ళు బాగా పోతాను ఇంటికాడికి. బాగా పొద్దు మీద చేస్తారు, టచ్ వాళ్ళ నాయన అందరినీ బాగా అదుగు తీసుకుంటాండే. మాట్లాడతారు మంచిగా, బాగా మాట్లాడతారు వివేక సార్ కానీ వాళ్ళ ఆయన కానీ. జగన్ అప్పుడు మాట్లాడతాను, సీఎం అయినాక మళ్ళీ రానిరు కదా అందరినీ లోపల. సెక్యూరిటీ దొబ్బుతారు ఒకవేళ పోలేము మేము, కుట్టుకుంటూ అడగతాం. దేశం అంతా అభిమానులు. ఏం చెల్లా సార్, అట్లా ఇప్పుడు మరి అవినాష్ రెడ్డి సార్ అందుబాటులో ఉంటాడా? అభిలాష్ సార్ దొరుకుతాడు, ఎప్పుడన్నా దొరుకుతాడు, ఇంటికాడికి పోతే దొరుకుతాడు. మొన్న దొరికినాడు కదా, దొరుకుతాడు అభిలాష్ సార్. జగన్ సారే పోయింటే దొరుకులే మాకు, నేను పోలే బాగలేక. నాకు గసత్ అంటే మునగల పోలే, బాగలేదు. అది పింఛన్ తీసేస్తే మరి ఎట్టా? ఇప్పుడు తీసేస్తే మళ్ళీ జగన్ సార్ వచ్చాడు, మళ్ళీ పెట్టుకుంటాం మళ్ళీ. అంతేనా? మీ ప్రభుత్వం వస్తుందా? అంతే. ఫస్ట్ జగన్ సార్ మా అప్ప గారికి కావాల్సింది మేము జగనే. వాళ్ళు ఎవరు చెప్పినా మారేది. మా 250 ఓట్లు ఉన్నాయి, రోడ్ని కాదు మా కుటుంబం అంతా. అవునా? మేము 7 మంది అన్నదమ్ములము, మా ఆడపిల్లలు, మా ఇల్లు అంతా మా మాటిని వాళ్ళే. అంతా 250 ఓట్లు మావి. ఎంచుకొని ఎప్పుడైనా బల్లా మీదనే వేస్తాం మేము, మళ్ళీ బూతులే వేయం. చూపిస్తే వేస్తాం మేము. ప్రెసిడెంట్ ఓట్లు అయినా అంతే, అయినా మేము బల్లా మీదనే వేసేది. మాకేం దొంగతనం కాదు. టీడీపీలో గొడవలు చేయాలా మీరు? అట్లా చేస్తారు. ఏం చేయాలి, మేము లెక్క తీసుకున్నామా? మేము వీళ్ళతో లెక్క తీసుకున్నాం, వాళ్ళతో లెక్క తీసుకున్నాం. మేము ఓటు అమ్ముకుంటున్నామా సార్? తీసుకోము మేము. ఓటు అమ్ముకోరు. అన్నదానం పెడతారు మా ఊళ్ళో, ఓట్లకు లెక్క పెడతారు కదా, ఊరందరూ అన్నం తినేది. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు గెలిచిన అన్నదానం అందరం తింటాం. ఆ వద్దకు ఉంది మా ఊళ్ళో. ఎవరు ఏం కొట్టుకోరు, గొడవలు ఏం లేవు. అప్పుడు రాయలసీమ అంటే అంత ఫ్యాక్షన్ ఇది అంటారు. అప్పుడు చూసినాను ఫ్యాక్షన్ బాంబులు, కత్తులు అయిన మత్తులుగా చూసినాం. మా కొల్లగా చూసినాం. ఆడ చూసినా ఆడకుని అంటే పోయి చూసేది. ఇప్పుడు లేవులే, 10-20 ఏళ్ళు అయితే తగ్గిపోయినాయా? వైఎస్ఆర్ వచ్చినప్పుడు తగ్గించినట్టు అందరు. రాజశేఖర్ సార్ సీఎం అయినా ఉంటే తగ్గిపోయినాయి, వాళ్ళకున్నాయి. అయ్యాలకు బాగుండయా? ఇప్పుడు లేవు సార్. ఇప్పుడు షర్మిల విడిపోయిందంటే జగన్ తో, ఏమైంది అసలు? చూసే ఉంటారు కదా అప్పటి నుంచి షర్మిలని. తెలియదు వాళ్ళు ఏందో కుటుంబ సమస్యలు మనకేం తెలుసు. ఎవరికైనా ఉంటాయంట కుటుంబ సమస్యలు. మామూలుగా మన ఇంట్లో సమస్యలు మనం తెలుసుకోలేం. వాళ్ళ ఎంతయో ఉంటాయి, ఎన్ని రావారాలు ఉంటాయి, భూములు అంటే అవి ఏంటి ఏంటి. షర్మిల వల్ల జగన్ కి ఏమైనా మైనస్ అయిందంటవా? ఏమో తెలియదు సార్ మనకు. జగన్ ఓట్లు ఏమైనా చీల్చిందా షర్మిల? ఏం కదా, జగన్ ఆర్చి పంచలేదని వాళ్ళ అన్న మీద కోపం అంతే. మళ్ళీ జగన్ గెలుస్తారా మరి సార్ పులివెందుల్లో? ఈసారి మళ్ళీ గెలిచకపోతే ఇంకేం లేదు, అంతే. ఇంకా ఈసారి జగన్ ఎట్టైనా గెలుస్తాడు. మళ్ళీ 5 ఏళ్ళు సీఎం జగన్. 5 ఏళ్ళు సీఎం జగన్, మళ్ళీ 5 ఏళ్ళు మేమే అంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ. చూద్దాం మళ్ళీ కథ బాగా ఉన్నది ఉంటే. గురించి ఏం చెప్తావు కదా, ఏం మనకు తెలియదు. మళ్ళీ వాళ్ళ చూడలే మనం, అన్న గురించి చూడలే మనం.